నమస్కారం రాకీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయల్ని కలిసి మొరపెట్టుకున్న సాయి సాధన చిట్ ఫండ్ పుల్లారావు బాధితులు ఐర్లాండ్ నుంచి స్వగ్రామానికి చేరుకున్న చెరుకురి సురేష్ మృతదేహం నివాళులర్పించిన రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల వృద్ధ మహిళలే లక్ష్యంగా తెగబడుతున్న చోరులు జిల్లాలో రెచ్చిపోతున్న దోపిడీ దొంగలు మహాశివరాత్రిని పురస్కరించుకుని ఘనంగా నిర్వహించనున్న కోటప్పకొండ జాతరని విజయవంతం చేసేందుకు ఆర్యవైశ్యులు వ్యాపారులు సహకరించాలని నర్సరావుపేట ఎమ్మెల్యే అరవింద బాబు కోరారు. కోటప్పకొండ తిరునాళ్ల సందర్భంగా ఆర్యవైశ్యులు వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆర్యవైశ్యులు వ్యాపారులకి అండగా ఉంటామని చెప్పారు. వ్యాపారులు సంతోషంతో ఉంటే రాష్ట్రం దేశం బాగుంటుందని చెప్పారు. ఈ సమావేశంలో ఆర్యవైశ్య సంఘ పెద్దలు నాయకులు వ్యాపారులు పాల్గొన్నారు. వ్యాపారస్తులు కాపాడుకోండి, ఆర్యవైశ్యులు కాపాడుకోండి, వాళ్ళకి అండగా ఉండండి, వాళ్ళ వ్యాపారాలు బాగుండాలి, వాళ్ళు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు అంతే, ఇప్పుడు గుజరాత్లో కానీ రాజస్థాన్లో కానీ వ్యాపారస్తులు బాగుండాలని ఆలోచించడం ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. అంటే ఆర్యవైశ్య ప్రముఖులందరూ కూడా బాగుండి మంచి వ్యాపారాలు బాగుంటాయి, లాభాలు బాగుంటే మాకు శివరాత్రి చేయడం అనేది మాకు పెద్ద కష్టం కాదు, సంక్రాంతి కష్టం కాదు, ఉగాది కష్టం కాదు, ఎద్దుల పందాలు పెట్టాలన్నా మాకు పెద్ద ఇబ్బంది ఉండదు. అంటే మీ వ్యాపారాలు బాగుంటే మేము అడగడానికి కూడా బాగుంటుంది. మేము రైతులు ఏంటంటే వ్యాపారస్తులు అండగా పెట్టుకుని గుడి కడతాం, బడి కడతాం, మేము శ్రమ చేస్తాం, మీరేమో ఆర్థిక పరంగా మీరు సహాయపడతారు. పల్లెల్లో కూడా అంతే, ఒక గుడి కట్టినా ఆర్యవైశ్యులే మెయింటైన్ చేస్తారు. రైతులు మేమందరం కలిసి ఏంటంటే దానికి తగిన మరి అన్ని పనులు చేసి పెడతాం. గుడి మెయింటెనెన్స్ కూడా మన ఆర్యవైశ్యులు ఉంటాం ప్రతి గుడి కూడా. ఎందుకంటే ఒక హిందూ సంప్రదాయాన్ని కాపాడాలన్నా ఏదైనా విపత్తులు వచ్చినా కానీ వరదలు వచ్చినా కానీ విజయవాడలో వరదలు జరిగితే 300 క్వింటాల బియ్యం తీసుకెళ్ళాం. ఇక్కడ దాదాపు 8,000 మందికి అక్కడ నిత్యావసర వస్తువులు కూడా అందజేయడం జరిగింది. అంటే ఉమ్మడి కూటమిలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఎట్లా ఉంటుందంటే వ్యాపారాలు బాగుండాలి, రైతులు బాగుండాలి, చదువుకునే పిల్లలకి మంచి ఉద్యోగాలు రావాలని ఆలోచిస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా ఒక నెగిటివ్ థింకింగ్లో ఎప్పుడు కూడా పాజిటివ్ ఉంటారు. ఎప్పుడు కూడా కోటప్పకొండ కోటల అభివృద్ధి అందరూ తెలిసిందే. మరి అదే పాటలో మన అరవింద్ బాబు గారు కూడా ఆ కోటప్పకొండ ఎంట్రన్స్లో శివపార్వతులు మరి విగ్రహం చాలా పెద్ద విగ్రహం తయారు చేస్తున్నారు. మరి ఇంకా వాళ్ళకు భక్తులకు సౌకర్యాలు కానివ్వండి ఇంకా దృష్టి పెట్టి మంచి కోటప్పకొండ ఇంకా వారికి కోటప్పకొండ కూడా మంచి పేరు సంపడుతూ నర్సరావుపేట మండలం కోటప్పకొండను దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నాగ వినయ్ చంద్ సందర్శించారు. ఈ నెల 26న మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని నిర్వహించనున్న శ్రీ త్రికోటేశ్వర స్వామి తిరునాళ్ల ఏర్పాట్ల పనుల్ని పరిశీలించారు. క్యూ లైన్లు, కోటప్పకొండ పరిసర ప్రాంతాల్లో స్నానాల ఘాటు, బస్సులు, వాహనాలు నిలుపనున్న ప్రదేశాలని అధికారులతో కలిసి పరిశీలించారు. ఆయనతో పాటు జిల్లా అధికారులు, ఆలయ అధికారులు ఉన్నారు. అది మధ్యాహ్నం తర్వాత ఇది ఎక్కువ మధ్యాహ్నం భోజనం చేసినాక అభ్యాసం చేసుకోవాలి. పాయింట్లో మాత్రం మనం వెళ్ళొచ్చా దానిపై లైన్లో వెళ్ళి ఉండాలి, భక్తులు కాదు. అక్కడి నుంచి జనాలు నిండు ఉన్నారు అనుకో. स्वामी देवता षोडशोपचार पूजांच करिष्ये बड़े नमः इत्याचमन्यं समर्पयामि आपो इष्टामजो ओम शिवाय नमः ओम शिवाय नमः ओम श्री कोटेश्वर स्वामी देवता शरणानंदार्पणमस्तु
నర్సరావుపేటలో గురజాల మాజీ ఎమ్మెల్యే వైకాపా నేత కాసు మహేష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పిడుగురాళ్ల మున్సిపాలిటీలో 33 వార్డులకి 33 వార్డుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవంగా గెలుచుకుందని కాసు మహేష్ తెలిపారు. చైర్మన్ గా సుబ్బారావు, వైస్ చైర్మన్ పదవుల్లో ఒకటి ముక్కంటి, రెండవది జిలానీకి నామినేట్ చేయించామని తెలిపారు. ఎన్నికల కమిషన్ ఇప్పుడు మళ్లీ నిర్వహిస్తున్న చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని చెప్పారు. గతంలో తమ కౌన్సిలర్లని పోలీసులు కిడ్నాప్ చేశారని అన్నారు. ఇప్పుడు మళ్లీ తమ వారిని భయపెడుతున్నారని, రక్షణ కల్పించవలసిన పోలీసులే ఇలా చేస్తుంటే ఇంకెవరికి తమ కష్టాలు చెప్పుకోవాలని కాసు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని మున్సిపాలిటీల్లో చైర్మన్ లేదు వైస్ చైర్మన్ ఎన్నికలు ఎలక్షన్ కమిషన్ నిర్వహిస్తుంది. గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల మున్సిపాలిటీ తీసుకుంటే 4 సంవత్సరాల క్రితం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పిడుగురాళ్ల మున్సిపాలిటీలో 33 వార్డులు ఉంటే 33 వార్డులు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ఏకగ్రీవంగా ఆ రోజున పిడుగురాళ్ల ప్రజలు ఎన్నుకోవటం అదొక చరిత్ర. జనరల్ ఎలక్షన్స్ అయిన తర్వాత మన వైస్ చైర్మన్ ముక్కంటి గారు చనిపోవటం, అది ఖాళీ రావటం అందరికీ తెలిసిన విషయమే. పోయిన నెలలో ఎలక్షన్ పిలిచారు ఎలక్షన్ కమిషన్. 33 కౌన్సిలర్స్లో 32 మంది వైఎస్ఆర్సీపీకే ఉన్నారు, ఒకటి తెలుగుదేశం మారారు ఎలక్షన్ ముందు. ఈ 32 మంది కూడా మాతోనే ఉన్నారు. మరి అటువంటి తరుణంలో ఈరోజు పిడుగురాళ్ల మున్సిపాలిటీకి పోయిన నెలలో వైస్ చైర్మన్ ఎన్నిక వస్తే 33 కౌన్సిలర్స్లో 32 మంది వైఎస్ఆర్కి ఉంటే అవలీలగా జరగాల్సిన ఎన్నిక. కానీ ఆ రోజున కౌన్సిలర్స్ అందరూ వైస్ చైర్మన్ ఎన్నుకోవడానికి పోతే అధికారులను బెదిరించి వాళ్ళ చేత పోస్ట్పోన్ చేయించారు ఎన్నికని. అధికారులు కూడా ఎలా ఉన్నారంటే వాళ్ళు రాస్తారు బీఫామ్ ఇవ్వలేదు కాబట్టి టైంకి పోస్ట్పోన్ చేస్తారంట. బీఫామ్ ఇవ్వకపోతే నామినేషన్ క్యాండిడేట్ ఇండిపెండెంట్ అవుతాడు. బీఫామ్ ఇవ్వకపోతే ఎలక్షన్ పోస్ట్పోన్ చేయాలని లేదు. అంటే వాళ్ళకి రాయటం కూడా చేతకాల ఎందుకు పోస్ట్పోన్ చేస్తున్నాం అనేది. దాన్ని బట్టే అర్థమవుతుంది ఎలా ఒత్తిడి ఉంది తెలుగుదేశం నాయకుల గురించి స్థానిక ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు గారి దగ్గర నుంచి అనేది. నర్సరావుపేట పట్టణ ప్రజలు వాటర్ ట్యాక్స్, ఆస్తి పన్ను బకాయిలు వెంటనే చెల్లించాలని పురపాలక సంఘం కమిషనర్ జశ్వంతరావు కోరారు. చెల్లింపులకి మరొక 45 రోజులు మాత్రమే గడువు ఉందని, ఆలస్యమైతే పన్ను బకాయిలపై వడ్డీ భారం పడుతుందని, ఈ విషయాన్ని గమనించి సచివాలయాలు, పురపాలక సంఘం కార్యాలయంలో నేరుగా పన్నులు చెల్లించాలని సూచించారు. పట్టణ అభివృద్ధికి పన్నులు చెల్లించి సహకరించాలని, మెరుగైన సేవలు అందించేందుకు ప్రజలు చేయూత అవసరమని కమిషనర్ తెలిపారు. అందరికీ నమస్కారం. మన నర్సరావుపేట పట్టణంలో ఇప్పటి వరకు మీరు హౌస్ ట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్ డ్యూ ఉన్నారు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఈ ట్యాక్స్ పే చేయండి. ఎందుకంటే ఇప్పటికే ఫిబ్రవరి 10వ తారీఖు వచ్చింది. ఇక కేవలం 50 రోజులు మాత్రమే కలెక్షన్స్ ఉన్నాయి. దానికి తోడు మీకు వడ్డీ కూడా పడతా ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఏదైతే వాటర్ ట్యాక్స్ అలాగే ప్రాపర్టీ ట్యాక్స్కి సంబంధించి మీరు ట్యాక్స్ డ్యూ ఉన్నారు. కాబట్టి దయచేసి మీరు మున్సిపాలిటీకి పేమెంట్ చేసి మరి మన పురపాలక సంఘం కూడా మరి డెవలప్ అయ్యేటట్టు, ఈ టౌన్ డెవలప్ అవ్వాలంటే మీరందరూ కూడా ట్యాక్స్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి దాన్ని బట్టి మనం టౌన్ డెవలప్మెంట్ చేసుకోవడానికి బాగుంటుంది. కాబట్టి దయచేసి ఇప్పటి వరకు చెల్లించిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి ట్యాక్స్ చెల్లించి పురపాలక సంఘానికి తోడ్పాటు అందించవలసిందిగా కోరుకుంటున్నాం. తద్వారా మనం కూడా ప్రజలకు మెరుగైన సౌకర్యాలు మనం అందించడానికి మనం వీలు పడుతుంది. కాబట్టి పట్టణ ప్రజలందరూ గ్రహించి డెఫినెట్గా మీరు వెంటనే పన్ను చెల్లించాల్సిందిగా కోరుకుంటున్నాం. చిట్స్ డిపాజిట్ల పేరుతో తమని నిలువున చిట్ ఫండ్ యాజమాన్యం ఎండీ పుల్లారావు దోచుకొని మోసగించారని ఐపీ బాధితులు వాపోతున్నారు. నర్సరావుపేట ఎంపీ క్యాంపు కార్యాలయంలో శ్రీకృష్ణదేవరాయల్ని కలిసి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. 100 మందికి పైగా బాధితులు ఎంపీ కార్యాలయానికి చేరుకున్నారు. తమకు సహాయం చేయాలని కోరారు. బాధితులందరికీ న్యాయం చేసేందుకు ఐజీతో మాట్లాడతానని ఎంపీ వారికి హామీ ఇచ్చారు.
నర్సరావుపేట మండలం జొన్నలగడ్డ వద్ద గుంటూరు గుంతకల్లు రైల్వే మార్గంలో నూతన రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జి నిర్మాణ ప్రతిపాదనలు పాటు ప్రస్తుత అండర్ గ్రౌండ్ బ్రిడ్జి 9 అడుగుల ఎత్తు 9 అడుగుల వెడల్పుతో నిర్మించాలని రైల్వే అధికారులకి గ్రామస్తులు విన్నవించారు. పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు ఎమ్మెల్యే అరవింద బాబు సూచన మేరకు రైల్వే అధికారులు జొన్నలగడ్డ వద్ద సంబంధిత రైల్వే మార్గాన్ని పరిశీలించారు. రెండో ఆర్యూపీ బ్రిడ్జి మంజూరు చేయాలని రైల్వే అధికారులను గ్రామస్తులు కోరారు. పీడీఎం నేత కామ్రేడ్ నల్లపాటి రామారావు, గ్రామ పెద్దలు కొరిటాల చిన్న ఆంజనేయులు, సాంబశివారెడ్డి, వెంకటేశ్వర్లు, సుబ్బయ్య అధికారులకి వినతి పత్రం అందజేశారు. 28287 LC నెంబర్ 4045 బారో రైల్వే గేటు జొన్నలగా సాతురూరు నర్సాపేట మధ్య గల గేటు. ఈ గేటుకు వచ్చేలకి రైల్వే డిపార్ట్మెంట్స్ వారు వచ్చేలకి ఆర్యూబీ రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతుంది. ఆ నిర్మాణం మా గ్రామ ప్రజలు కొద్దిగా ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్నారు. అది కొద్దిగా లోపలికిగా ఉంది అనేది. సరే, దానికి తోడు ఏంటంటే మళ్ళీ రెండోది కూడా మాకు ఈ మెయిన్ గేటు పక్కన కానీ కొద్దిగా మెయిన్ గేట్లో కానీ 9 ఎడల్పు 9 హైటు 9 ఎత్తులో రెండో అండర్ గ్రౌండ్ బ్రిడ్జి ఏర్పాటు చేయమని అధికారులు కోరారు. మేము దాన్ని పరిశీలిస్తామని చెప్పారు. డిఎన్ గారు డిఆర్ఎం గారు పంపించారు. మేము గత 2 రోజుల క్రితము ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని సంప్రదించాము నల్లపాటి రాము ద్వారా. ఆయన వచ్చేలకే మమ్మల్ని వాళ్ళతోటి కలిపి వాళ్ళ ద్వారా వచ్చేలకే డిఆర్ఎం గారికి ఎమ్మెల్యే గారి ద్వారా ఎంపీ గారి ద్వారా డిఎం గారికి మెసేజ్ పెట్టారు. ఆ మెసేజ్ ద్వారా డిఎం గారు వచ్చేలకే ఇవాళ డిఎన్ గారిని సంబంధిత అధికారులందరినీ కూడా ఇక్కడ పంపించారు. గ్రామ ప్రజలందరూ కూడా అందరూ వచ్చి మాకు ఈ విధంగా చేయండి, మాకు వచ్చేలకి కొద్దిగా లేడీస్ ప్రాబ్లం ఉంటుంది, ఆ లేడీస్ ప్రాబ్లం లేకుండా చేయండి అనేది కూడా అన్ని విషయాలు చెప్పారు. మేము పరిశీలిస్తాము, అట్లనే చేస్తామని కూడా మాకు హామీ ఇచ్చారు. పల్నాడు జిల్లా రొంపిచెర్లలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గత నెల 31న ఐర్లాండ్లో కారు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 20 విద్యార్థులు మృతి చెందారు. మృతి చెందిన విద్యార్థుల్లో ఒకరు రొంపిచెర్లకు చెందిన చెరుకూరి సురేష్, మరొకరు ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట మండలం గండ్రాయికి చెందిన చిట్టూరి భార్గవ్. 15 రోజుల తర్వాత సురేష్ మృతదేహాన్ని స్వగ్రామం రొంపిచెర్లకు తీసుకువచ్చారు. దీంతో ఆ గ్రామం శోకసంద్రంలో మునిగింది. మృతదేహాన్ని చూడగానే బంధువులు, గ్రామస్తులు విలిపించారు. సురేష్ మృతదేహానికి రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. చెరుకూరి సురేష్ రొంపిచెర్ల గ్రామ నివాసి. ఐర్లాండ్లో ఉన్నత చదువుల కోసం వెళ్ళినటువంటి విద్యార్థి జనవరి 31వ తారీఖున అక్కడ అకాల మరణం కారు యాక్సిడెంట్లో మరణించటం ఎంతో బాధ కలిగించింది. గ్రామ ప్రజలు కూడా చదువుకోవడానికి వెళ్ళినటువంటి విద్యార్థి ఈ విధంగా చనిపోవటం చాలా బాధగా ఉన్నదని చెప్పేసి ఈ యొక్క ఏదైతే సురేష్ మరణించిన తర్వాత అక్కడికి సమాచారాన్ని తెలుసుకున్నటువంటి నారా లోకేష్ గారికి నేను సమాచారం ఇవ్వటం జరిగింది. నారా లోకేష్ గారు అక్కడ వారితో సంప్రదించేసి ఎన్ఆర్ఐ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ద్వారా ఈ రోజున ఈ రొంపిచెర్ల గ్రామానికి చేరడానికి లోకేష్ గారి టీము వారి యొక్క అండదండలతోటి ఈ రోజున ఈ యొక్క డెడ్ బాడీ రావడం జరిగింది. మేము ఈ సందర్భంగా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తున్నాం. పల్నాడు జిల్లాలో చెలరేగిపోతున్న చోరులతో ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒంటరిగా ఉండే మహిళల్ని లక్ష్యంగా చేసుకుని దొంగలు దోపిడీలకు పాల్పడుతున్నారు. ఇటీవల నర్సరావుపేట గడియార స్తంభం సెంటర్లో ప్రకాష్ నగర్లో వేర్వేరు వృద్ధ మహిళల మెడల్లో బంగారు గొలుసులు అపహరించారు. తాజాగా సత్తెనపల్లి మండలం లక్కరాజు గార్లపాడులో ఇంట్లో ఒంటరిగా ఉన్న 71 ఏళ్ల షోడాల నారాయణమ్మ అనే వృద్ధురాలిపై దాడి చేసి ₹1,00,000 నగదు చోరీకి పాల్పడిన ఘటన సంచలనం రేకెత్తించింది. గుర్తు తెలియని 2 వ్యక్తులు వృద్ధురాలిపై దాడి
దాడి చేశారు. ఆమెను ఇంట్లో బంధించి ఈ దోపిడీకి ఒడికట్టారు. సత్తెనపల్లి ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు నుంచి పోలీసులు వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అది కట్టుకొని పోయింది పాపం. నేను కూడా ఒక ముద్ద తిని చెట్లకు మందు పడి నీ పోతాం అంత మందు పెట్టింది అయ్యా. వేసి కాసి నీళ్లు పోద్దాం ఎండిపోతాయని ఆ పంపు కాడి పంపు ఉంది నాకు. ఆ పంపు కాడికి పోయి చెంబు చేసి పోసా. ఇది చిక్కుడుగా దొరుకుతాయని దొరుకులాడుతున్నాను అయ్యా. వంగ చెట్టు ఒకటి ఉంది. ఆ వంగ చెట్టు కాయలు తీసుకుంటే ఆడ కాసేపు వండానయ్యా. మళ్ళీ ఆ చెంబు తీసుకొని అవన్నీ తీసుకొని లోనకి వచ్చాక లోన తప్పిడి అవుతుంది అయ్యా. బీరువా కాడ ఏంటో బీరువా కాడ సత్య గొల్లే బయటకేమో ఉడకనేసారు. లోన కూడా ఉడకనేసారు. ఆ లోన తలుపు నెట్టాక సప్పిడి అవుతుంది అయ్యా. సప్పిడి అవుతుందని నేను లోనకు పోయానయ్యా. లోనకు పోయాక 15 ఏళ్ళు ఉన్నాడు పిల్లగాడు. లాగు కొట్టుకున్నాడు, బన్నీ దొడుక్కున్నాడు. వాడు గారపళ్ళు బాగా లావుగా ఉంటాయి కళ్ళు అయ్యేవాడికి. వాడు పోతడని పట్టుకున్నానయ్యా. బీరువా తాళాలు నేను ఆ తాళం చేతులు ఆ గూట్లో పెట్టిపోయాను అద్దం కాడ బీరువా తాళం. అది తీసుకొని ఎట్ట దోలాడుకునో ఎట్ట తెచ్చిందో తాళం తీసింది. అయ్యో అమ్మనే తాళం తీసిందని వాడు పట్టుకున్నాను గట్టిగా. అవన్నీ ఏం కాదు అది పోతాను అంటండి అయ్యా వాడు ఇంకొకరిని. అంటే వాడు ఈడు పట్టుకుంటే తెలిసిద్దిలే వాడి సంగతి కూడా ఈయన బానికొండ పట్టుకున్నానయ్యా. ఆ 15 ఏళ్ళలోని వాడేమో గట్టిగా నెట్టి టీవీ నన్ను కూడా నెట్టి పడేసి కొట్టి వాడు బయట గడి పెట్టిపోయింది అయ్యా. పొద్దులు పెట్టి లోన ఉండి మంచిది గొంతుపోయి అది పిల్లగాడు పాపం కూలి చేసుకొని బతుకుతాడయ్యా. వాడు అట్లే కాసిన పూసలు చేసుకొని దాచిపెట్టామని నాకు నేను ఆ బీరువాలు పెడతాను. ఎంత పోయిన డబ్బులు అన్నీ కలిసి 1,00,000 పోయినాయి అయ్యా. వీళ్ళు ఎప్పుడు వచ్చారు? వీళ్ళు పొద్దున 11ంటికి వచ్చారయ్యా. నాకు గడేసారుగా నేను రావటానికి అయ్యా. నేను బయటకు రాలేకపోయి సంతకాడి దాకా 5ంటికి వచ్చింది పిల్లగాడు మెరగాలికి పోయి కూలికి పోయి. ఇంకా వాడు దీస్తేనే తలుపు ఎవరు లేదు. ఎవరు బిల్సిన పాలట రోడ్డు దూరం అయ్యా. నర్సరావుపేటలోని పాలడుగు నాగయ్య చౌదరి అండ్ కొత్త రఘురామయ్య కళాశాలలో ఈ నెల 15న హైదరాబాద్ హెటీరో డ్రగ్స్ కంపెనీ ఉద్యోగ మేళాని నిర్వహిస్తుందని సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ డాక్టర్ ప్రేమ్ చంద్ తెలిపారు. బీఎస్సీ కెమిస్ట్రీ, ఎంఎస్ కెమిస్ట్రీ, ఐటీఐ ఫిటర్ కోర్సు పూర్తి చేసిన నిరుద్యోగ యువతీ యువకులు అర్హులని చెప్పారు. ఈ ఉద్యోగ మేళాకి యువతీ యువకులు తమ వెంట వారి బయోడేటా, విద్యార్థుల ధృవపత్రాలు, ఆధార్ కార్డుతో సహా హాజరు కావాలని తెలియజేశారు. పల్నాడు, ప్రకాశం, బాపట్ల, గుంటూరు జిల్లాలలోని అన్ని కళాశాలల విద్యార్థులతో పాటు నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగపరచుకోవాలని ప్రేమ్చంద్ సూచించారు. మీడియా సమావేశంలో కళాశాల ప్లేస్మెంట్ అధికారి హరికృష్ణ పాల్గొన్నారు. స్థానిక పిఎన్సీ అండ్ కేఆర్ కళాశాలలో 15/2/25 అంటే శనివారం ఉదయం 10 గంటల నుండి హెటీరో డ్రగ్స్ హైదరాబాద్ వారితో మరి క్యాంపస్ ప్లేస్మెంట్స్ జరుగుతున్నాయి. ఈ క్యాంపస్ ప్లేస్మెంట్ కు బీఎస్సీ పూర్తి చేసిన కెమిస్ట్రీ, ఎంఎస్సీ కెమిస్ట్రీ చదివిన విద్యార్థులు మరియు ఐటీఐ ఫిట్టర్ కోర్సు చేసిన విద్యార్థులు అర్హులు. ఈ కళాశాలలో జరుగు ఇంటర్వ్యూలకు వారి బయోడేటా, సర్టిఫికెట్స్, ఆధార్ కార్డుతో హాజరు కావాల్సిందిగా కోరుతున్నాం. జేఈఈ మెయిన్స్ ఈ ఏడాది ఫలితాల్లో నర్సరావుపేట టైనీ టాట్స్ ఐఐటి ఫౌండేషన్ విద్యార్థులు 17 మంది 99% పైగా సాధించారని, 28 మంది 90% సాధించడం జరిగిందని, ఇది గర్వకారణమని డైరెక్టర్ కోటమ్మ తెలిపారు. ఫిజిక్స్ లో 2 విద్యార్థులు లక్ష్మి, లాస్య, శ్రవంతులు 100కి 100 మార్కులు సాధించి పల్నాడు జిల్లాలోని అరుదైన రికార్డు సాధించారని తెలిపారు. వీరందరూ టైనీ టాట్స్ ఐఐటి ఫౌండేషన్ కోర్సును ప్రాథమిక స్థాయి నుంచి అభ్యసించడంతోనే పటిష్టమైన విద్యా ప్రణాళిక, పర్యవేక్షణతో సాధ్యమైందని చెప్పారు. ఎప్పటికప్పుడు మార్కులు విశ్లేషించి పిల్లలకు తగిన శిక్షణతో నైపుణ్యాన్ని పెంపొందించి చిన్నతనం నుంచే జాతీయ స్థాయి పోటీ పరీక్షలకి సిద్ధం చేయడంలో ఘన విజయాన్ని సాధించామని చెప్పారు. అత్యుత్తమ పర్సంటేజ్ సాధించిన విద్యార్థుల్ని పాఠశాల డైరెక్టర్ పాతూరి శ్రీనివాసరావు, కోటమ్మ, కరణం కొండలరావు, పాతూరి భాను తేజ ఉపాధ్యాయులు అభినందించారు. ప్రకటించినటువంటి జేఈఈ మెయిన్స్ రిజల్ట్స్లో మా స్కూల్ విద్యార్థులు అఖండ విజయం సాధించారు. 19 మంది విద్యార్థులకు 99% సాధించారని తెలియజేటకు సంతోషిస్తున్నాము. ఈ రిజల్ట్స్ అనేది నర్సరావుపేట పట్టణానికే గర్వకారణంగా నిలిచిందని చెప్పడానికి ఎలాంటి అతిశయోక్తి లేదు. మరి ఈ విజయానికి సహకరించినటువంటి డైరెక్టర్ మేడం, కోటం మేడంకి, ఉపాధ్యాయులకి, మరి ఉపాధ్యాయుల యొక్క వాళ్ళ యొక్క శిక్షణని ఫాలో అవుతూ ఈ ర్యాంకులు సాధించినటువంటి విద్యార్థులకు కూడా అభినందిస్తున్నాము. గౌరవనీయులైనటువంటి తల్లిదండ్రులకి, ప్రియమైన విద్యార్థులకు వాళ్ళ కష్టానికి తగ్గ ఫలితం దక్కినందుకు
వాళ్ళు మా ఎంట ఉండి మాతో పాటు కష్టపడి ఇంతటి విజయాన్ని సాధించినటువంటి మా విద్యార్థులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలానే వాళ్ళ కష్టానికి ఇంత పెద్ద ఎత్తున ఫలితాలు వస్తాయని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. దానికన్నా చాలా ఉన్నతంగా వచ్చే ఫలితాలు. ఈ 10 ఏళ్లలో కూడా బెస్ట్ ర్యాంక్స్ చూసా 100 లోపు, కానీ ఇన్ని 99% పైన 15 మంది అంటే అది అంత అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఒక చిన్న టౌన్లో, నర్సరావుపేట టౌన్లో మనం ఇంత పెద్ద ప్రోగ్రాము ఇంట్రడ్యూస్ చేయడం కూడా అది ఒక టైనీ టాట్స్కే దక్కింది. టైనీ టాట్స్ స్థాపించక ముందు ఐఐటిలో సీట్స్ అనేది చాలా తక్కువ, టౌన్లో వినటం అనేది జరగలే. అసలు ఐఐటి అనే పరిచయమే తెలియదు. కానీ స్కూల్ స్థాపించిన మొట్టమొదటి బ్యాచ్లోనే మేము ఆల్ ఇండియా 54th 98 ర్యాంకు చూసాము. ఆ తర్వాత నెక్స్ట్ బ్యాచ్లో 500 ర్యాంక్ చూసాము. ఆ తర్వాత ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ చూసాము. వీటన్నిటికన్నా కూడా చాలా సంతోషంగా అనిపించింది ఈ సంవత్సరం. Pride and gratitude as we have exceptional result in IIT JEE Mains 2025. For our students logged in JEE Mains 2025 with more than 15 plus students with 99 percentile and 27 students above with 90 percentile. This result dedicated to all our parents, staff, and mainly especially to our beloved director Kotuma Madam Garu. నాదెండ్ల మండలం చిరుమామిలలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి, శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయాల వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ పెద్దలు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తులకి అన్నదానం చేశారు. గ్రామ పెద్దలు ఏర్పాట్లను పర్యవేక్షించారు. अयोस्मृणां सर्वतो देवङ्गलं लाभस्तेषानिहसूयो नमाम्यहं सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते श्रीकाशी विश्व वेंकटेश्वर स्वामिनः नीराजनन्दशजानीराजनानन्तरं त्वं स्वामिनानन्तरं तथायुर्यन्दोत्पयामि स्वरूपे वेंकटरमण वेंकटरमण गोविंद गोविंद कल्याण वेंकटेश्वर स्वामिनः कल्याण वेंकटेश्वर स्वामी महाप्रतापं शिवदासनं वेंकटराजनासुरं वीरवाणि केवलाजं పిల్లలు మొత్తం చదువుకుంటున్నారు. ఇదివరకు వీరంతా చదువుకోలేదు. చదువుకుంటే ఉద్యోగాలు వస్తాయి. రిజర్వేషన్ ఏదో ఒక ఉద్యోగం వస్తారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం విడుదల చేసిన 3వ ఏడాది బీఎస్సీ బీకాం కంప్యూటర్స్ 5వ సెమ్ ఫలితాలు నర్సరావుపేట కృష్ణవేణి డిగ్రీ కళాశాల విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించారని ప్రిన్సిపల్ నాతాని వెంకటేశ్వర్లు తెలిపారు. 3వ ఏడాది బీఎస్సీ బీకాం కంప్యూటర్స్ విభాగం నందు యూనివర్సిటీ స్థాయిలో అత్యధిక మార్కులు సాధించి సత్తా చాటారని చెప్పారు. అన్ని గ్రూపుల్లో అత్యధిక శాతం పాస్ పర్సెంటేజ్ పెరిగిందని చెప్పారు. అలాగనే చదువుతో పాటు క్రీడలలో తమ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ చూపారని నాతాని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకి అభినందన సభ నిర్వహించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ సతీష్ బాబు, అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ యోగేశ్వరరావు, శివనారాయణ, తిరుపతిరావు, అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు. My name is Tejda. I'm from BCom Computers final year. I secured second rank in 5th sem results by Acharya Nagarjuna University. So I really thankful to the college management. My name is Jyoti from BCom. I secured third rank in the 5th semester results released by the Acharya Nagarjuna University. I just sincerely thank the college management for the unwavering support. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం 5వ సెమిస్టర్ పరీక్షా ఫలితాల్లో వాగ్దేవి డిగ్రీ కళాశాల విద్యార్థుల విజయ పేరు మోగించారు. బీఎస్సీ బీకాంతో పాటు అన్ని గ్రూపుల్లో ఉత్తమ ఫలితాలు సాధించి ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ కపలవాయి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. 3వ సంవత్సరం బీఎస్సీ ఎంపీసీ గ్రూపుల్లో శ్రవంతి 800 మార్కులకు గాను 743 మార్కులు, శ్వేత 800 మార్కులకు గాను 736 మార్కులు, లక్ష్మీ ప్రసన్న 800 మార్కులకు గాను
727 మార్కులు, ఎంఎస్సి గ్రూపులో పూజిత 800 మార్కులకు గాను 727 మార్కులు, నాగ కుసుమ 800 మార్కులకు గాను 726 మార్కులు, శివనాగ సోమిని 800 మార్కులకు గాను 718 మార్కులు, బీకాం కంప్యూటర్ గ్రూపులో రాజేశ్వరి 700 మార్కులకు గాను 626 మార్కులు, శ్రావణి 700 మార్కులకు గాను 608 మార్కులు, అనిత 700 మార్కులు గాను 606 మార్కులు సాధించి టాపర్స్ గా నిలిచారు. సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ రాయల శ్రీనివాసరావు ఈ సందర్భంగా మాట్లాడారు. ఈ సందర్భంగా నిర్వహించిన అభినందన సభలో డైరెక్టర్స్ రామకోటేశ్వరరావు, నాగేశ్వరరావు, కోటేశ్వరరావు, సురేష్ బాబు, కృష్ణారావు, కృష్ణ కిషోర్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నిన్న ఆచార్య నాగార్జున యూనివర్సిటీ 3rd ఇయర్ 5th సెమిస్టర్ పరీక్షా ఫలితాలను విడుదల చేయడం జరిగింది. ఈ రిజల్ట్స్లో నర్సరావుపేటలోని మా వాగ్దేవి డిగ్రీ కాలేజీ విద్యార్థులు విజయభేరి మోగించారు. మొన్న ప్రకటించినటువంటి 3rd సెమిస్టర్ ఫలితాల్లో కూడా మా వాగ్దేవి డిగ్రీ కాలేజీ విద్యార్థులు ప్రథమ స్థానం, పట్టణంలోనే అన్ని కళాశాలలో ఫలితాల కంటే కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించడం జరిగింది. నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. నిన్న వచ్చిన రిజల్ట్స్లో నాకు చాలా బాగా మార్క్స్ వచ్చాయి. అందరికీ చాలా 90% అబవ్ మార్క్స్ వచ్చాయి. ఇందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇక్కడ చదువుతో పాటు ప్లేస్మెంట్స్ కూడా చాలా కంపెనీస్ వచ్చాయి. నాకు అందులో 2-3 కంపెనీలలో జాబ్ వచ్చింది. దానితో పాటు ఇంటర్న్షిప్స్ కూడా ఇక్కడ బాగా జరుగుతాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయల్ని కలిసి మొరపెట్టుకున్న సాయి సాధన చిట్ ఫండ్ పుల్లారావు బాధితులు. ఐర్లాండ్ నుంచి స్వగ్రామానికి చేరుకున్న చెరుకురి సురేష్ మృతదేహం నివాళులర్పించిన రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల. వృద్ధ మహిళలే లక్ష్యంగా తెగబడుతున్న చోరులు, జిల్లాలో రెచ్చిపోతున్న దోపిడీ దొంగలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.